చికెన్ గోంగూర ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన చికెన్ తీసుకుని శుభ్రం చేసి మనం ఇప్పుడు చికెన్ గోంగూర వండుకుందాం. చాలా రుచిగా ఈ చికెన్ గోంగూర వండాలంటే ఎంత మొత్తంలో గోంగూర వేయాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఈ విధానం మీకు నేను చేసి చూపిస్తాను. చాలామంది ఎక్కువ గోంగూర వేసేసుకుని చికెన్ పీసెస్ అక్కడక్కడ ఉండేలాగా వండుకుంటారు. అది పెద్ద రుచిగా ఉండదండి. కాకపోతే నేను చెప్పే విధంగా వండితే మాత్రం చికెన్ గోంగూర సూపర్గా ఉంటుంది. దానికి మీకు కావాల్సినట్టు చికెన్ వండుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని ఆయిల్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇంతగా ఫ్రై అవ్వాలి. తర్వాత మనం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని మళ్ళీ బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ పెద్ద పెద్ద పీసులుగా ఉంటేనే మనకి ఈ రెసిపీ బాగుంటుందండి. మరీ చిన్నగా కోసుకోకూడదు. మనకి చికెన్ షాప్ వాడు ఏ విధంగా కుట్టిస్తాడో ఆ విధంగానే మనం మళ్ళీ చిన్న ముక్కలు కోసుకోక్కర్లేకుండా అదే విధంగా మనం ఈ చికెన్ వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ లివర్ కూడా ఇప్పుడే నేను వేసేస్తున్నాను. ఈ విధంగా చికెన్ నుంచి మనకు వాటర్ బయటకు వచ్చేసి ఆ వాటర్ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు, కారం అనేది 2 స్పూన్లు పడుతుంది. బాగా కలిగి పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మనం కొంచెం వాటర్ వేసుకుందాం. మరీ ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చికెన్ బాగా దగ్గరికి వచ్చే వరకు మనం ఉడకపెట్టుకోవాలి. ఈ లోపల మనం ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు వేసుకుని బాగా కలిగి పెట్టుకుందాం. వన్ స్పూన్ గరం మసాలా కూడా వేసాను. బాగా కలిగి పెట్టుకుని ఇప్పుడు మనం గోంగూర, దీన్ని ఆల్రెడీ నేను ఉడకబెట్టేసానండి. ఉడకబెట్టేసిన గోంగూరని కొద్దిగా మిక్సీలో ఒక రౌండ్ తిప్పాను, దాన్ని వేసాను. చూడండి, మనం 1/2 కేజీ చికెన్లోకి నేను చాలా తక్కువ గోంగూర వేసాను. ఎక్కువ గోంగూర వేయడం వల్ల ఆ రుచి రాదండి. కొంచెం తక్కువే గోంగూర వేసుకోవాలి. మనకి చికెన్ పీసెస్కి గోంగూర పట్టుకోవాలంటే గోంగూర సపరేట్గా కనిపించాల్సిన అవసరం లేదు. అప్పుడే గోంగూర చికెన్ చాలా రుచిగా అనిపిస్తుంది. ఈ విధంగా కొద్దిసేపు మగ్గనిద్దాం. మళ్ళీ మనం ఆల్రెడీ గోంగూర మనం ఉడకబెట్టుకుందే కాబట్టి వెంటనే అయిపోతుంది. చూసారా, చికెన్ పీసెస్కి గోంగూర పట్టుకుందంతే.
అంతే తప్ప గోంగూర ఎక్స్ట్రా కనపడట్లేదు. ఈ విధంగా అయితేనే చికెన్ గోంగూర సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఎక్కువ గోంగూరలో చికెన్ కాకుండా చికెన్లో గోంగూర, ఆ విధంగా అయితేనే రుచిగా ఉంటుంది. మీకు నచ్చితే కుమార్ రాజా కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. హెవెన్స్ కిచెన్ ఆర్ కుమార్ రాజా కిచెన్.